ఈ రోజు మనం నెల్లూరు నుంచి కావలికి అయితే ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం. మనకి ఈవినింగ్ టైమ్ లో అయితే పినాకిని అయితే ఉంటుంది. ఇది కరెక్ట్ టైం వచ్చేసి నెల్లూరులో 5 ఉంటుంది. అదే కావల్లో కరెక్ట్ టైం వచ్చేసి 6 కల్లా చేరిపోతుంది. తర్వాత నేను స్టేషన్ కౌంటర్ కి వెళ్లకుండా ఆన్లైన్ లోనే టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. దానికోసం ఈ యూటీఎస్ లో అయితే నేను నెల్లూరు టు కావలి అని బుక్ చేసుకుని పేమెంట్ అయితే కొట్టేస్తున్నాను. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ట్రైన్ అయితే ఉంటాయి. మెయిల్ అయితే 35, సూపర్ ఫాస్ట్ అయితే 50 రూపీస్. మనకి పేమెంట్ అయితే చూపించింది. పేమెంట్ అయితే చేస్తున్నాం. ఇదైతే ట్రాన్స్ఫర్ చేయలేము, అలానే స్క్రీన్ షాట్ తీయలేము, ఫోన్ లోనే ఉంటుంది. కరెక్ట్ గా మన రైల్వే స్టేషన్ ఎదురుగా అయితే ఎన్ఎంసీ అనే బోర్డు ఉంది, చూసుకోవచ్చు. అలాగే ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు కూడా ఉంది. నైట్ టైం అయితే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టేషన్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే నెల్లూరు స్టేషన్ కి మెయిన్ ఎంట్రన్స్ కాదు గానీ ఇటు నుంచే మనకి దగ్గర. మనం స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. మీరు చూసుకోవచ్చు, ఇదే నెల్లూరు రైల్వే స్టేషన్. కరెక్ట్ గా మనం వచ్చే టైంకి ఒక ట్రైన్ అయితే పాస్ అవుతుంది. ఇది వచ్చేసి స్పెషల్ ట్రైన్, వీక్లీ ఒకసారే ఉంటుంది. ఈ ట్రైన్ వారణాసి దాకా వెళ్ళొద్ది గానీ కావల్లో అయితే ఆగదు. మనం ఈ పినాకిని ట్రైన్ కోసం అయితే ఆగాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వందే భారత్ తర్వాత మన పినాకిని ట్రైన్ అయితే వస్తుంది. అప్పుడు దాకా అయితే వెయిట్ చేయాలి. ఇదిగోండి, వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది కూడా కావల్లో అయితే ఆగదు, కాకపోతే ఇది చాలా ఫాస్ట్ అయితే వెళ్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బైకుల్ని పార్సిల్ చేసి గూడ్స్ లోకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారు. అమ్మయ్య, మొత్తానికి మన పినాకిని ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రైన్ లో జనరల్ బోగిలో సీట్ సంపాదించడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ నేను ఆ సాహసాన్ని ఛేదించి శోధించి అయితే మనకి విండో సీట్ అయితే దొరికింది. మామూలుగా సీటే దొరకదు, అలాంటిది విండో సీట్ అయితే మనకి దొరికింది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు, నెల్లూరు స్టేషన్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది రీసెంట్ గా అమృత్ కేటగిరీలో కూడా వచ్చింది. అంటే దీనికి ఎక్స్ట్రా ఫండ్స్ అయితే వస్తాయి, డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. మనం కాసేపట్లో నెల్లూరు స్టేషన్ ని వీడి వెళ్ళిపోతున్నాము. స్టేషన్ అయితే వెళ్ళిపోయింది. పెన్నా బ్రిడ్జ్ స్టార్టింగ్ లో అయితే ఉన్నాము. ఇదిగోండి, ఇదే పెన్నా బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వ్యూ అయితే కరెక్ట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి కింద పెన్నా రివర్. మనకి బస్సులో కన్నా ట్రైన్ లోనే ఈ పెన్నా రివర్ వ్యూ బాగుంటుంది. మొత్తానికి పెన్నా రివర్ అయితే మనం ఇప్పుడు కాసేపులో క్రాస్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి బుచ్చికెళ్లే బ్రిడ్జ్. ప్రస్తుతానికి ఈ రూట్ ఆపేస్తున్నారు. ఈ రూట్ లో వర్క్ అయితే జరుగుతుంది. ఇది వచ్చి పడుగుపాడు రైల్వే స్టేషన్. ట్రైన్ లో వ్యూ అయితే ఇది. ఏదో వీడియో ట్రై చేశాను. తర్వాత ఈ సమోసాలు అయితే తిరుగుతూ ఉంటాయి. మనం ఈ కడుపులో వేసామంటే మన కడుపు తిరుగుతూ ఉంటుంది. కూల్ డ్రింక్స్, లేసు అవి కూడా దొరుకుతాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఈవినింగ్ టైం అయితే వ్యూ కరెక్ట్ గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఇదైతే అల్లూరు రోడ్ రైల్వే స్టేషన్. ఇప్పుడు కాసేపట్లో మనం రోడ్ అయితే క్రాస్ చేసి వెళ్ళబోతున్నాం. ఇదిగోండి, రోడ్ అయితే వచ్చేసింది, అండర్ పాస్ అయితే వచ్చేసింది. మనం అయితే వెళ్తున్నాం. ఈ వ్యూ అయితే చూసుకోవచ్చు, మేకల్ని మేపుతూ ఉన్నారు. బిట్రగుంట జంక్షన్ లో అయితే ఎంటర్ అవుతుంది. ఇది వచ్చేసి బిట్రగుంట రైల్వే స్టేషన్. నెల్లూరు టు కావలి పినాకిని ట్రైన్ కి అయితే ఇది ఒక్కటే స్టాప్. చూసుకోవచ్చు, అటు సైడ్ అయితే రైల్వే క్వార్టర్స్, ఇటు పక్క అయితే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. క్లైమేట్ అంతా బాగుంది. ఈ గ్యాప్ లో ట్రైన్ లో ఆహ్లాదకరమైన మ్యూజిక్ అయితే వినొచ్చు. అప్పుడే మనం బిట్రగుంటకైతే వచ్చేసాం. అదిగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. దీని తర్వాత శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర రైల్వే స్టేషన్. కావలికి ఇదే లాస్ట్ రైల్వే స్టేషన్. దీని తర్వాత అయితే కావలి వచ్చేస్తుంది. ఇదిగోండి కావలి అయితే వచ్చేసింది. మనం ఫైనల్ గా కావలికి చేరువలో అయితే ఉన్నాము. అదిగోండి ఉదయగిరి బ్రిడ్జ్. మొత్తానికి మన కావలి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఫైనల్లీ మనం అయితే కావలి బోర్డుని చూడబోతున్నాం. ఇప్పుడే ట్రైన్ అయితే దిగాను. మన ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాసేపట్లో స్టార్ట్ అయ్యి విజయవాడ దాకా వెళ్తుంది.